ఎలా ఉంది మేడం? బాగుంది. బాగుంది అంటున్నారు, మరి చెప్పడానికి అంత టైం తీసుకున్నారు? అంటే అది గ్రాండ్గా లేదు కదా? అవును మంజు, ఒక గొప్పింటి కోడలు ఇలా సాదాసీదాగా పూజ చేసుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మేడం, దేవుడు భక్తుల దగ్గర మనసు నిండా భక్తిని కోరుకుంటాడే తప్ప వాళ్ళు పెట్టే భక్తిని కోరుకోడు, అలంకారాన్ని కోరుకోడు, ఆర్భాటాన్ని కోరుకోడు. ఇవన్నీ మనుషులకే కావాలి మేడం, దేవుడికి కాదు. నేను నా భర్త మనసులో ఇంత చోటు కోరుకుంటున్నాను. ఆయనతో కలిసి ఆ దేవుడికి పూజ చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు నీలో ఒక పరిపూర్ణమైన భార్యని చూస్తున్నాను మంజు. అమ్మా మంజు, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? వినాయకుడి పూజ చేసుకుంటున్నారు కదమ్మా, ఓసారి మీ ఇద్దరిని కల్లారా చూద్దామని ఇలా వచ్చాను. ఏంటమ్మా ఈ సంచి? ఇవి కిరణ్మయ్య గారి కోసం తెచ్చాను. ఏంటండి అవి? ఇవా కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసం తెచ్చానమ్మా. ఇవన్నీ నాకెందుకండి? నా కూతురు ఇక్కడ పూజ చేసుకుంటుందంటే ఇది కూడా నా కూతురిల్లన్నట్టే కదమ్మా. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. నా కూతురికి ఎలా ఇస్తున్నానో నీకు అలాగే ఇస్తున్నాను. పేదదాన్ని, నా కూతురి జీవితం కోసం మీరు చేస్తున్న హెల్ప్కి నేనెలాగో ఫీజిచ్చుకోలేను. కనీసం ఇలాంటివైనా ఇవ్వనివ్వండమ్మా. నిండు మనసుతో మీరిస్తున్న వీటిని ఫీజు కంటే ఎక్కువగా భావిస్తున్నానమ్మా. మీ అభిమానాన్ని, ప్రేమని డబ్బుతో వెలకట్టలేను. తప్పకుండా తీసుకుంటాను. మీ అల్లుడొచ్చే టైం అయింది. మండపంలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూడండి. అమ్మ సిరి, వాడింకా ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. మీరిద్దరూ కలిసే పూచెద్దురుగాని, నువ్వేం బాధపడకు. మనమ్మగారు ఇక్కడున్నారా? పూజారి గారు వచ్చారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మా కోడలు పూజకంతా సిద్ధం చేసేసింది. బొజ్జ గణపతిని బ్రహ్మాండంగా అలంకరించారు. సంతోషం పంతులు గారు. 2 నిమిషాలు అలా కూర్చోండి. నైవేద్యం సిద్ధం చేసిన తర్వాత పూజ ప్రారంభిద్దాం. అలాగేనమ్మా. పంతులు గారు, నమస్కారం అమ్మా. చెప్పండమ్మా. మీరు నాకొక సహాయం చేసి పెట్టాలి. అయ్యో, అదెంత భాగ్యమమ్మా. అడగండి, చేస్తాను. ఈ డబ్బుంచండి. అమ్మా, పూజ అయిపోయాక ఈ సంభావన ఎలాగో తీసుకుంటాను కదమ్మా. ఈ డబ్బు పూజ కోసం కాదు, వేరే పని కోసం. చూడండి పంతులు గారు, ఇప్పుడు సత్యబాబు బయటికి వెళ్ళాలని రెడీ అవుతున్నాడు. తను ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకూడదు. మీరేం అబద్ధం చెప్తారో నాకు అనవసరం. వేద బ్రాహ్మణున్నమ్మా, అబద్ధాలు చెప్పమంటున్నారేంటి? ఒక చిన్న అబద్ధం చెప్తే మీకటు పూజ జరుగుతుంది, ఇటు మా పని అవుతుంది. మీకు కూడా డబుల్ సంభావన వస్తుంది. మీ ఇంట్లో కూడా కష్టాలున్నాయని విన్నాను. మీ అమ్మాయి కూడా ఉద్యోగం కోసం వెతుకుతుందంట కదా? అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? మీరు అడిగినవన్నీ చేసి పెడతాను.
అయితే ఈ డబ్బు తీసుకోండి. వద్దులే అమ్మా. సంభావన ఇస్తున్నప్పుడు వద్దనకూడదు. తీసుకోండి.